అందుకని నాకు తల్లి బిడ్డకి ఎందుకు ఇవ్వలేదు అని అడిగింది. ఇవ్వలేదు. సార్ వీటి అదొక ఎపిసోడ్లో లోపం. సార్ వీటి ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి సార్. అంటే కొన్ని మనం గతంలో చూసుకుంటే ఒక వైఎస్ఆర్ లాంటి బలమైనటువంటి నాయకులు గతంలో నెదురుమల్లి మీద కౌంటర్లు వేయడమా, వాళ్ళని విమర్శించడమా, లేదంటే చెన్నమనేని పైన విమర్శించడమా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి ఒక సీనియర్లను ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ లెగసీ వేరు, ఆ స్టేచర్ వేరు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి, ఎంతైనా ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక మంత్రి కూతురు, పార్టీలో కనీసం సభ్యత్వం ఉందా లేదన్న విషయం అట్లా ఉంచితే, ఒక మంత్రి కూతురే టార్గెట్ చేసి సవాల్ విసిరేటువంటి స్థాయి వస్తుందంటే, సో ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? నాయకత్వ లోపం జరుగుతుందా, లేదంటే స్టేచర్ మిస్ అవుతుందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు కక్కిన వాళ్ళు కక్కుతున్నారు, కానీ చాలా మందికి అసంతృప్తి ఉన్నది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే పచ్చ కాంగ్రెస్ గా మారుస్తున్నాడు, అచ్చ కాంగ్రెస్ పోతుంది. అది ఫిరాయింపుదారులే వెటికాకుండా ఉన్నారు, వాళ్ళకి పెద్ద సమస్య కాదు, కానీ వాళ్ళది కూడా సమస్య రేపు పొద్దున వస్తుంది. చూడండి ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇవన్నీ ఆల్రెడీ వచ్చింది ప్రచారం చేస్తున్న కామెంట్స్ కానీ, లేదంటే జగిత్యాల సంజయ్ మధ్యలో చేసినటువంటి కామెంట్స్ ఏమైనా అట్లాగే ఉన్నాయి కదా. దాన నాగేందర్, మన కృష్ణమోహన్ రెడ్డి, మన గద్వాల ఎమ్మెల్యే, ఆయనకు వ్యాఖ్యలు చేసిండు. అట్లాగే సొంత పార్టీలోనే అనిరుద్ధ్ రెడ్డి చేస్తున్నాడు కదా, చూస్తున్నాం కదా మనం. అంటే ఎక్కడ ఆగింది అంటున్నాడు, సొంత పార్టీలోనే చేస్తున్నారు. ఒక్కడే సబ్సైట్ అయింది ఎవరంటే జగ్గారెడ్డి సబ్సైట్ అయింది. ఎందుకంటే ఆయనకి ఏదో పార్టీ పదవులో లేకుండా అక్కడక్కడ పెత్తనం ఇచ్చి వెచ్చపెద్దరికం అంటారు కదా, అట్లా అప్పచెప్పినని నేను అనుకుంటున్నాను. ఏది కొన్ని పంచాయతీలు ఇచ్చడానికి ఓమని చెప్పడం, జగ్గాన్న అనడం, మొన్న సంగారెడ్డిలో మీటింగ్లు పెట్టి జగ్గాన్ని మీరు కోల్పోయారని ప్రజల ముందు అనడం. ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి అతి వాచాలత్వంతో కొన్ని సమస్యలు తీసుకుంటాడు. ఈ మాట అంటున్నాడు, వర్షంగా ఉంది. అతి వాచాలత్వం అంటాం, అవసరం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మొన్న సంగారెడ్డిలో అదే మాట్లాడిండు, కాకపోతే అది అనుకూలంగా మాట్లాడిండు ఎవరికి, జగ్గారెడ్డికి. అక్కడ చింత ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు కనుక అక్కడ మాట్లాడితే వెళ్ళింది. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ప్రకాష్ రెడ్డిని మళ్ళీ టికెట్ ఇస్తే ఎందుకు అనాల్సి వచ్చింది? టికెట్ ఇచ్చే అధికారం నీకు లేదు, ఎందుకు అధిష్టానం చూసుకుంటారు. ఎందుకంటే మొన్న కొండా సూర్యకి బిడ్డకు తండ్రికి, భర్తకు భార్య కన్నా లేకుంటే తల్లికి బిడ్డ కన్నా ఏమంటే కూడా ఇవ్వలే కదా, అది అధిష్టానం చూసుకుంది కదా. ఈయన ఎందుకు జోక్యం చేసుకున్నాడు అనవసరంగానే మాట వస్తుంది. అందుకని చాలా పరుషంగా మాట్లాడింది. డైపర్లు వేసుకునే వాళ్ళ నాయకులను ఎట్లా తీస్తారు, నడవ చేతనైతే లేదు. ప్రకాష్ రెడ్డి గారి గురించి అన్నది కదా, అట్లాగే డైరెక్ట్ గా అసలు నువ్వు గెలుస్తావా నువ్వు అనే మాట్లాడు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను. చాలా పరుషమైన మాటలు. సీఎం ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఈ కామెంట్స్ ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తే గెలుస్తారా అని చాలా పెద్ద సవాల్ ఇది. అంతే కదా, నువ్వు వచ్చి ప్రచారం గెలిపి చూద్దాం, నేను ఇండిపెండెంట్ టికెట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్ పోటీ చేస్తా, నేను గెలుస్తా అనే మాట ఎప్పుడో కాదు, మళ్ళీ ఎన్నికలు పెడితేనే రాజీనామా చేయించి రమ్మని చెప్తున్నారు. ఇప్పుడు పరకాల విషయంలో వాళ్ళకు కొండా కుటుంబానికి ఒక అడ్వాంటేజ్ శ్రీకాంత్ ఏంటంటే, గతంలో సాయంపేట నియోజకవర్గం పరకాలగా మారిపోయింది ఆల్మోస్ట్, అంతే కదా. ఆ పరకాల నియోజకవర్గం కొంత భాగం ఇందులోకి ఉన్నది, కొంత భాగం భూపాలపల్లి. చలివాగు దాటినాక పరకాల ఊరు దాటితే కాన్స్టిట్యున్సీ భూపాలపల్లి అయింది. దీని గానే కాదు, పరకాల ప్రాపర్ లక్ష్మీపూర్, ఇటుపక్క కమలాపూర్ మండలం నుంచి ఇటుపక్కదంతా కూడా పరకాల నియోజకవర్గం అయింది మనకు కదా. అందుకని ఏమంటున్నానంటే, ఏదైనా సరే కొండా సురేఖ ఒక కొండను ఢీ కొడుతుంది. కొండన ముఖ్యమంత్రి కొండే కదా, ఇప్పుడు ఎంత అనుభకుడైనా ముఖ్యమంత్రి కదా, తల పగులుతుందని తెలిసి కూడా ఢీ కొడుతున్నారు. అయితే అది పోతే వెంట్రుక పోతుంది, లేకపోతే కొండ వస్తుందనే కదా, అంతే కదా. కొండ పేరులో కొండ ఉంది కనుక రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు కూడా కొంచెం తెలంగాణ ఇటువంటి ఫ్యాక్షన్ ఇవి తక్కువ ఉంటాయి. అటువంటిది వాళ్ళ మీద సినిమా తీసింది కదా కుటుంబం మీద కాదు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మొదటి నుంచి కూడా. రెండు వర్గాలు, బలమైన వర్గాలు ఉన్నాయి, రెండు వర్గాలు ఆ కులానికి సంబంధించిన రెండు మున్నూరు కాపు, ఒకటి పద్మశాలి, రెండు వర్గాలు ఉన్నాయి. ఇవాళ రాజకీయాల్లో నేను హేతువాదిని కొన్ని మాట్లాడొద్దు అనుకుంటే కానీ తప్పనిసరి మాట్లాడాల్సి వస్తుంది. రెండు వర్గాలు ఉన్నాయి, బీసీ కార్డు ఒకటి ఉన్నది. మిగతా వాళ్ళందరూ మంచి చెట్టు రెడ్లకు మిగతా అగ్రవర్ణాలకు వీళ్ళకు పోటీ వచ్చినప్పుడు చూసుకుంటారు కదా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఇచ్చిన వాళ్ళకి ఇస్తే ఇంకో మాట అన్నది, నువ్వు 21 ఏళ్లకే ఎమ్మెల్యేకి అధిక అర్హత ఉండాలంటున్నావు కదా, జంజీని తీసుకొస్తా అంటున్నావు కదా, ఇటువంటి ముసలోళ్ళ జంజీ అని అడిగింది కదా. పటేల్ ఏమడిగిందంటే, పటేల్ నువ్వు జంజీ అంటున్నావు, మరి వీళ్ళు జంజియా, డైపర్లు వేసుకుంటే వాళ్ళు జంజియా అనే మాట అన్నది కదా. అందుకనే ఆయన మాటలకు ఆయనకు అప్పచెప్పింది. అంటే ఏమైతుందంటే, రేవంత్ రెడ్డి బుల్డోజ్ చేసుకుంటే ఎవ్వని, ఎంత పెద్దోడైనా ఎవ్వని పడితే వాళ్ళు ఇష్టం మాట్లాడుకుంటూ పోతున్నారు. సో ఇజ్జత్కు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఆయన తెరువు పోయి, ఇప్పుడు ఒక తెరువు పోయి లక్షణాలు ఎందుకు ఎంచుకోవడం అనే మాట వాళ్ళు అనుకొని దూరంగా ఉంటున్నారు, వైస్ మెన్ దూరంగా ఉంటున్నారు. ఈమె అంతకంటే తెగించింది కదా. ఇప్పుడు తెగిస్తే ఏం లేదు, పోయేది ఏం లేదు. తెగింపు ఇక్కడి వరకే
ఈ పర్టికులర్ పరకాల వరకే ఉంటుందనుకోవచ్చా, లేదంటే ఇది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది? ఎందుకంటే ఇందులో పొన్నం ప్రభాకర్ని ఇన్వాల్వ్ చేస్తుంది, బీసీ కార్డ్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అట్ సేమ్ టైం అటు ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్నే కుర్చీనే తీసుకుంటామని చెప్పేసి ఒక ఛాలెంజ్ బహిరంగంగా విసిరారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఇట్లాంటి ఎపిసోడ్సే నడుస్తున్నాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి 20 రోజుల అమెరికా ప్రయాణం నడుస్తుంది. సో ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? గతంలో మనకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆగస్టు సంక్షోభాలు పెద్దవి. మీకు తెలుసు కదా, ఆగస్టు సంక్షోభం ఎన్టీ రామారావు పోయింది కూడా కదా. ఆగస్ట్ సంక్షోభం వల్ల ఏమైతే అంటే ఇప్పుడు ఇది కూడా ఆగస్ట్ లో వచ్చింది కనుక మరి ఆయన విదేశాలకు వేసినప్పుడు ఏం జరుగుతుంది, కానీ కొన్ని వర్గాలు ఏకమవుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే పిడికిలి విప్పుకుంటున్నట్టు కనిపిస్తుంది. 3 ఉన్నాయి. ఒకటి నల్గొండ జిల్లాల మంత్రుల సామ్యాలు కదా ఎపిసోడ్ చూస్తున్నాం మనం. అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా నేను టికెట్ ఇస్తే నువ్వు గెలిచినావు అంటే నువ్వెవడు ఇస్తేందుకు, ఇచ్చినావు కరెక్ట్, నేను గెలిచింది నేను కదా అనే మాట వచ్చింది. అంతకుముందు నువ్వు ఇచ్చిన టికెట్ కదా, అద్దెకి దయాకర్ 2 సార్లు ఎందుకు ఓడిపోయిండు కదా. అందుకని ఏమంటున్నానంటే అదొకటి నేర్చున్నది. ఇంకోటి పొన్నం ప్రభాకర్ను బీసీ మంత్రులే 3 మొత్తం అంత ఉన్నది. 3 మంత్రులలో మొన్న వాకిడి శ్రీహరి వచ్చింది కదా మొన్న కొత్తగా, అంతకుముందు 2 కదా. అయితే పొన్నం ప్రభాకర్ మనకు కొండా సురేఖ చూసుకుంటే వీళ్ళిద్దరు వేరుగా, ఇప్పుడు గడ్డి పోచలు అన్ని కలిస్తే దంజడం పోయినట్టు వీళ్ళు ఏమైతున్నారు అంటే ఒకటి బీసీ కార్డు ఒకటి అవుతుంది. ఇంతమంది చింతపండు నవి ఏదైతే మన తీర్మార్ మల్లాల కూడా దీన్ని సహకరిస్తాడు, సమస్యలే. ఎందుకంటే తీర్మార్